రేపు రాబోయే రోజుల్లో మన విద్యార్థులకు ఏది ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనతో ఎక్కడ ఏ అవసరాలు ఉన్నాయని చూడటానికి రావడం జరిగింది. తప్పనిసరిగా ఇక్కడ మగపిల్లలకు బాత్రూమ్స్ ఉన్నాయి, దాన్ని కూడా మంచిగా చేపిద్దాం. గర్ల్స్కి ఆడపిల్లలకు బాత్రూమ్లు ఏమన్నారు అవి కట్టిద్దాం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి తాగడానికి ఎక్కడ ఇబ్బంది ఉంటే ఒక ట్యాంక్ డ్రింకింగ్ వాటర్కి వేరే ప్లస్ టాయిలెట్స్కి వేరే ఒక ట్యాంక్ పెట్టిద్దాం. అదేవిధంగా ప్రజలకు పేరెంట్స్కు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీ అందరం మన పిల్లల్ని చదివించుకోవాలి. ఎన్ని ఏమున్నా చదువు ఉంటే ఒక తెలివి ఉంటుంది. అందరికీ జాబులు రావు కానీ వచ్చే వాళ్ళకి జాబులు వస్తాయి. చదువు ఉన్న వాళ్ళు ఏదైనా పని చేసుకొని బతకవచ్చు. మనకున్న చాలని భూములతో దాని మీద బతకలేరు. కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్ట్రెంత్ చేపియాలి. నేను టీచర్లకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, నా పిల్లలు చదివిన వాళ్ళకు ఎక్కడనో ఒకళ్ళిద్దరు తప్ప అందరికి 75% ఎబో రావాలి. ఒకళ్ళు మ్యాథ్స్, ఒకళ్ళు ఇంగ్లీషు, ఒకళ్ళు సైన్సు, ఇటువంటి చెప్పేవాళ్ళు తప్పనిసరిగా టీచర్లకు కూడా కోట పెడతాం. ఆ విధంగా వాళ్ళు కూడా చేతను ప్రయత్నం చేస్తారు. కాబట్టి బయటకు పోతే బహుశా పిల్లవాడికి ఎంత తీసుకుంటున్నారా బాబు? ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్కి 25,000, 7th 8th 40-50. అదే సంవత్సరానికి ఒక్క పిల్లవాడికి కనీసం 2,000 అన్నా, ఇద్దరు పిల్లలు ఉంటే 40,000 అవుతా ఉన్నాయి. మనం చాలని దాంతో పిల్లల్ని చదివించాలి. కానీ తప్పనిసరిగా ఇక్కడ కూడా మన టీచర్స్, ఉపాధ్యాయులు మంచిగా చదువుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు మనం కోఆర్డినేషన్తో మన పిల్లలకు ఎడ్యుకేషన్ ఇప్పిస్తే బాగుంటుంది. దయచేసి విలేజర్స్ కూడా ప్రతిదానికి ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడన్నా అవన్నీ బాధలు పెట్టద్దు. అదేవిధంగా మరి ప్రతి విలేజ్లో ఫుడ్ కూడా కొద్దిగా ఏ విధంగా చేస్తే బాగుంటుందో అది కూడా అందరితో మాట్లాడి స్కూళ్ళల్లో చేసుడా, పక్కకి చేసి పంపించుడా, అవి కూడా ఆలోచిస్తాం. కానీ ఇప్పుడు ఇంజనీర్లకు కూడా చెప్తా ఉన్నాను, మీరు అనవసరము. నేను మొన్న బాత్రూమ్ సంఘంలో ఈ మగపిల్లలకు చేసుకోవడానికి ఇసుంటుందే కానీ ఇంకా మంచిగా చేసినాం. టాయిలెట్స్ వేయకుండా ఏ విధంగా అయితే మనం స్లాబ్ వేసి ఆ కింద కాంక్రీట్ వేసి ఆర్సీస్తో స్లాబ్గా చేస్తే అది బాగుంటుంది. కాబట్టి దాన్ని కనీసం ఎట్ ఏ టైం ఒక 5-6 పిల్లలు పోయేటట్టు కేవలం 2,50,000 చేశాం. ఇక్కడనేమో మీరు అందరూ 6-7 lakhs అంటా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఎక్కడ కూడా టాయిలెట్స్ వేయొద్దు. టాయిలెట్స్ వేస్తే యూరినర్ అందులో ఇరుక్కపోయి స్మెల్ వస్తుంది, నీళ్లు ఉన్నాయి, మళ్ళీ ఆ పిల్లలు పోలేరు. వాళ్ళకు దయచేసి అటువంటి ఇంజనీర్లు అటువంటి ఏదైనా చేస్తే తప్పనిసరిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం.